నమో గురుభ్యః. మనము మన గురువుగారు వ్యాసుల వారు మనకిచ్చిన భాగవతంలో ఇప్పుడు 5వ స్కందంలో 11వ అధ్యాయంలో నుంచి మూలంలో నుంచి చూస్తూ వస్తూ ఉన్నాము. దీనికి మన గంగన గారు తెలుగులో అనువాదాన్ని ఇచ్చారు. మనము ఈ మూలంలోని ఈ తత్వాన్ని విచారణ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి తెలుగు పద్యాలను అధ్యయనం చేద్దాము. అప్పుడేం జరిగిందంటే మనం పోయిన వారము ధర్మం అంటే ఏమి అని విచారణ చేస్తూ వచ్చాము. ధర్మము, అధర్మము అని అన్నీ మనము మాట్లాడుతూనే ఉంటాము. కానీ అంటే ఏంటో ఫోకస్డ్‌గా డీప్ డైవ్ చేసి చూసుకోవడం అన్నది ఎక్కువగా చెయ్యము. ఎందుకంటే అది చాలా ఎక్కువగా గులాబీ పువ్వంటే నాకు చాలా ఇష్టము అని చెప్పినట్టు, చంద్రుడు చల్లగా ఉండును అని చెప్పినట్టు, నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తారు. అంటే ఏంటి అని తెలియాలి. చంద్రుడు నిజంగా చల్లగా ఉండడం అంటే ఏమి? గులాబీ పువ్వు ఎర్రగా ఉండడం అంటే ఏమి అని తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు గానీ, చంద్రుడికి చల్లదనం అన్నది దాని ధర్మము. గులాబీ పువ్వుకు ఎరుపు రంగు దాని ధర్మము. ఏదో ఎరుపు రంగు కాపోతే పచ్చగుందో, పచ్చ కాపోతే తెల్లగుందో ఏదో ఒకటి. అయితే వాటి గురించి గాదు, అటువంటి ధర్మాల గురించి గాదు మనం మాట్లాడుతున్నది. ఆత్మ ధర్మమే ధర్మము. దాన్ని ఎట్లా సాధించాలని తెలుసుకోవాలి. మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అనాత్మ ధర్మాలన్నీ అధర్మాలు. ప్రాపంచికమైన, లౌకికమైన కర్మలన్నీ గూడా అసత్ విషయాల గురించి అంటే అనాత్మ విషయాల గురించి కాబట్టి అవన్నీ అధర్మాలు. ప్రాపంచికమైన కర్మలన్నీ ఆచరిస్తూ నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అని చెప్పడానికి వీలు లేదు. ఆత్మధర్మం ధర్మము. అనాత్మ ధర్మాలు అధర్మాలు. ఇప్పుడు ఈ విషయం మనకు ఆత్మ ప్రాప్తి మార్గంలో ఉన్న మనకు మనసులో నుంచి జారిపోకుండా నిలబడడము అత్యవసరము. దాని తర్వాత రెండో ముఖ్యమైన విషయం మనము మర్చిపోకుండా మనసులో నిలబెట్టి ఉంచవలసిందేమి అంటే, అనాత్మ ధర్మాలు, అసత్ ధర్మాలు అంటే అధర్మాలు ఏవున్నాయో ప్రాపంచికమైన కర్మలు అవన్నీ గూడా మనము చేసినా జరుగుతాయి. మనము చెయ్యకపోయినా జరుగుతాయి. మనము చెయ్యడము, చెయ్యకపోవడము అన్న విషయంతో నిమిత్తము ఉండనే ఉండదు. ఏదో ఒక కర్మ జరగాలి అంటే ప్రకృతి ఆ దేహేంద్రియాలను బెట్టుకునే బలవంతంగా చేయిస్తుంది. ఆ ప్రకృతి దాని గుణాలన్న పాశాలతో కట్టేసి బంధించి పశువులను చేసి ఈ దేహేంద్రియాలను బలవంతంగా ఆ కర్మల్లో నియోగిస్తుంది. తప్పించుకోవడం కుదరదు. నేను చేస్తున్నాను అని అనుకున్నా గూడా చేస్తున్నది వీడు గాదు. నేను చెయ్యను అనుకుంటే గూడా వాడు ఊరికనే కూర్చోవడానికి కుదరదు. వీడు చెయ్యడంతో, చెయ్యకపోవడంతో అసలా కర్మలకు సంబంధమే లేదు. కర్మలు దేనివల్ల జరుగుతూ ఉన్నాయి అన్న విషయాన్ని మనకు మన భగవద్గీతలో చాలా చోట్ల చెప్పారు. నేను 1, 2 చోట్ల చూపిస్తాను. 3వ అధ్యాయంలో మన గురువుగారు కర్మయోగం గురించి చెప్పడం మొదలుపెడుతూ ఆయనేమన్నారంటే, పని చెయ్యకుండా కూర్చోవడం అన్నది కుదరనే కుదరదు. జాతు ఎప్పుడూ గూడా ఎవ్వడూ గూడా ఒక్క క్షణం గూడా కర్మ చెయ్యకుండా కూర్చోలేడు. ఎందుకు అంటే వాడు చెయ్యట్లేదు కర్మలు. ఆ దేహేంద్రియాలు కర్మలు చేస్తూ ఉన్నట్టు కనిపిస్తే వాటిని ప్రకృతి గుణాలు చేయిస్తూ ఉంటాయి. ప్రకృతి యొక్క గుణాల చేత ప్రతివాడు వివశుడై కర్మలు చేస్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి వీడు చేస్తున్నాడు గాబట్టి కర్మలు జరగట్లేదు. నేను నా ధర్మాలను ఆచరించాలని వీడు అనుకుంటే గూడా అనుకోవచ్చు గానీ, వీడు అకర్మ. వీడికసల ఆ కర్మ లేనే లేదు. అయినా గూడా వాడి కర్మ ఏం చేస్తాం? వాడు తగిలించుకున్నాడు. దారుణ బోయే కర్మ అంతా వాడికి అట్లా తగులుకున్నది. ఎందుకంటే వీడు పోయి తగిలించుకున్నాడు. అసలు టెక్నికల్లీ ఆ కర్మ
వీడు చెయ్యట్లేదు, వీడికి సంబంధమే లేదు. ప్రకృతి చేయిస్తూ ఉంటుంది కర్మలు. కాబట్టి వీడు చేయకుండా కూర్చుంటానంటే గూడా, ఆ దేహేంద్రియ మనోప్రాణాల్ని బెట్టుకొని, ఆ ప్రకృతి ఏదున్నదో అది ఆ కర్మలను చేయిస్తూనే ఉంటుంది. ఆ దేహేంద్రియ మనోప్రాణాలు కర్మలు చేయకుండా మానుకోవడం అన్నది లేదు. వీడు చెయ్యను అని కూర్చుంటే అవి ఊరుకునేది లేదు. కాబట్టి వీడి వల్ల జరగట్లేదు. నేను చేస్తున్నానని అనుకోవడమే మోహము. వాడు అటువంటి అధర్మంలో ఉంటాడు. మోహం అంటే అర్థమేమి? ధర్మాన్ని అధర్మంగా, అధర్మాన్ని ధర్మంగా అయథావత్తుగా చూడటం. ప్రకృతి గుణాల వల్ల కలుగుతూ ఉన్న కర్మలు ఏవున్నాయో వాటిని నేను చేస్తున్నాను, నేను చేస్తాను, నేను చేయకపోతే జరగదు, నా వల్ల జరుగుతూ ఉన్నాయి, దానివల్ల నాకేదో ఫలితం వస్తుంది అని కర్మకున్న అన్ని అవయవాలతో వీడు పోయి తగులుకున్నాడంటే అది వాడి కర్మ. అవశుడై చేస్తున్నట్టుగా ఉంటుంది. వీడు కోరుకున్నా, కోరుకోపోయినా సరే ప్రకృతి చేయిస్తుంది. ఇంకంతే విషయం అని మూడో అధ్యాయంలో చెప్పారు. ఆ తర్వాత 18దో అధ్యాయంలో గూడా చూపిస్తాను. ఎందుకంటే కర్మ గురించి డిస్కషన్ 3లో స్టార్ట్ చేసి 18లో ఆయన పూర్తి చేశారు గాబట్టి నేను ఫస్ట్ స్టార్ట్, ఎండ్ చూపిస్తున్నాను. మధ్యలో మొత్తం గూడా ఇదే డిస్కషన్. కాబట్టి స్వభావం వల్ల వాడు కర్తుం చెయ్యడానికి ఇచ్ఛసి అయినా గూడా వాడికి నేను చెయ్యను అన్నా గూడా అవశ్యంగా వాడి వశంలో వాడుండడు. వాడు అంటే ఇక్కడ దేహాభిమానంతో ఉన్నది ఏదున్నదో అది. దేహేంద్రియ మనోప్రాణ సంఘాతాన్ని నేను అనుకుంటున్నవాడు, ఆ దేహేంద్రియ మనోప్రాణ సంఘాతంతో ఏ కర్మలైతే జరపబడుతూ ఉన్నాయో, అవన్నీ నేను చేశాను అంటే గూడా వాడు చేసినట్టు గాదు వాడు ఆ కర్మ. నేను చెయ్యను, నాకిష్టం లేదు అంటే గూడా జరుగుతూ ఉంటాయి. వాడికి సంబంధం లేదు వాడు అకర్మ. కానీ ఉన్నది సంబంధము అనుకోని వాడు బంధం పెట్టుకోవడం వల్ల, ఆ పాశాలకు గుణాలని ఏమున్నాయో, ఆ పాశాలకు బద్ధుడై వాడు పశువై ఉంటాడు. ఎప్పుడైతే ప్రకృతి గుణాల చేత ఈ కర్మలు జరుగుతూ ఉన్నాయి, నాకు సంబంధం లేదు అనుకున్నాడో, ఆ గుణాల్లో నుంచి, ఆ పాశాల్లో నుంచి, ఆ బంధాల్లో నుంచి బయటపడతాడు, ముక్తుడవుతాడు వాడు. ఇంక వాడు పశువుగాడు, పశుపతి అవుతాడు. కాబట్టి రెండో విషయం ఏంటంటే, నేను చేస్తున్నాను గాబట్టి కర్మలు జరుగుతున్నాయి, నేను చేయకపోతే జరగవు అని అనుకోవడం పేరు మోహము. దేహేంద్రియ మనోప్రాణాలు గుణాలను బట్టి కర్మలు చేస్తూనే ఉంటాయి. అదట్లా నడుస్తూ ఉంటుంది. నేను చేయకపోతే ఆగేది లేదు, నేను చేస్తే జరిగేది లేదు. నాకు సంబంధం లేదు. కానీ మాత్రం ఆత్మధర్మం ఏదున్నదో, దాన్ని మాత్రం ఆ పురుషార్థాన్ని సాధించడం కోసం పురుష ప్రయత్నం చేయాలి. ఏదో పెళ్లి చేసుకోవడం కోసం, పిల్లల్ని కనడం కోసం, వాళ్ళని పెంచడం కోసం, అన్నం సంపాదించుకోవడం కోసం, ఇల్లుడుచుకోవడం కోసం, పడుకొని లేవడం కోసం, ఇట్లాంటి వాటి కోసము పురుష ప్రయత్నం అవసరం లేదు. పురుష ప్రయత్నం సంబంధమే లేదసలు. ప్రకృతి ప్రయత్నం అది. పురుష ప్రయత్నం దేనికి అంటే, ఈ ప్రకృతిని నేనే అనుకుంటున్నాను అని అర్థం చేసుకొని, ఆ ప్రకృతిని కూర్చోబెట్టి, అసలు నువ్వు లేను గూడా లేవు. ఇదంతా మాయ. ఉన్నాననుకుని పైగా నేను, నువ్వని నాకు మోహాన్ని కలిగిస్తున్నావు కాదు. అని ఆ మనసుకే వాడు ఒకవేళ చెప్పగలిగితే, మనసుకి అర్థమైతే అది మాయమైపోతుంది. మాయ గాబట్టి, లేనిది లేకుండా పోతుంది. ఉన్నదప్పుడు వీడు. ఈ పురుషుణ్ణి వాడు సాధించడం కోసము, ఈ అర్థం కోసం దీని పేరు పురుషార్థం. పురుషం అంటే ఇక్కడ పురుషేత్తే ఇతి అని పూర్ణత్వాత్ అనేదున్నదో ఆత్మ. దాన్ని సాధించడం అన్న అర్థం ప్రయోజనం కోసం, ఆ పురుషార్థం కోసం వాడు పురుష ప్రయత్నం చేయాలి అంటే ఆత్మ ప్రయత్నం చేయాలి. పురుషార్థం కోసం పురుష ప్రయత్నం చేయాలి అంటే ఆత్మార్థం ఆత్మ ప్రయత్నం చేయాలి వాడు. స్వప్రయత్నం చేయాలి వాడు. దాని పేరు స్వధర్మం. అనాత్మల కోసం వాడు చేయవలసిందేమీ లేదు. అనాత్మల కోసం అనాత్మలు ఏవో అసత్కార్యాలు చేస్తూనే ఉంటాయి. వాటిని అధర్మాలని పిలుస్తారు. వాటికి మనకేం సంబంధము లేని విషయాల గురించి. ఈ 2 విషయాలు ఎప్పుడు అర్థమవుతాయో, అప్పుడు ఆత్మానాత్మ వివేక విజ్ఞానము వాడిలో బాగా బలంగా వృద్ధి చెందుతూ ఉన్నది అని తెలుసుకోవచ్చు. ఇక్కడ మన గురువుగారు, మన బ్రహ్మము
రహుగణుడు అన్న నెపంగా మనకు నేర్పిస్తూ ఉన్న ఉపదేశం ఏమి అంటే, మనసు పెద్ద పెద్ద మాటలన్నీ మాట్లాడుతుంది. కానీ దాన్ని కూర్చోబెట్టి, ఇదంతా వ్యవహారము, తత్వాన్ని విమర్శిస్తున్న సమయంలో లౌకిక వ్యవహారాలన్నీ పెట్టుకుని మనము డిస్కస్ చేస్తే అది పని చెయ్యదు. అసత్ అంతా బెట్టుకుని సత్తుని మనము పరామర్శించాలని ప్రయత్నం చేస్తే, అది అసత్ గాబట్టి, సత్తుకి సంబంధం లేదు గాబట్టి, కలిపి చేయడము కుదరదు. అందుకని వేరు వేరుగా చెయ్యవలసి ఉంటుంది అని మొదలుపెడుతూ ఉన్నారు గురువుగారు. ఎప్పుడైతే మనసన్నదున్నదో, అది రజో, తమో, సత్వ గుణాలతో కూడి ఉన్నదో, అది పురుషుణ్ణి ఆ గుణాలతో, పాశాలతో బంధిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా సత్వరజస్తమో గుణాలు అన్న పాశాలకు బద్ధుడై పశువుగా ఉన్న పురుషుడెవడున్నాడో, వీణ్ణి ఆ విధంగా అనురుద్ధమై ఉన్న వాణ్ణి ఉద్ధరించడం కోసం మనం ఇక్కడి నుంచి వాడు ఎట్లా బద్ధుడై ఉన్నాడు అన్న విచారణ మొదలుపెడుతూ ఉన్నాము. చూద్దాము. ఈ మనస్సుని అర్థం చేసుకుందాం ముందు. అది ఏ విధంగా ఈ పురుషుణ్ణి బంధిస్తుందో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత అసలు ఈ పురుషుడెవడు? పురిసేతే ఇతి అని పురంలో ఉన్నవాడెవడున్నాడో, దేహంలో ఉన్న దేహి ఎవడున్నాడో, శరీరంలో ఉన్న శరీరి ఎవడున్నాడో, వాడసలు టెక్నికలీ పురిసేతే ఇతి పురుషుడు గాడు. వాడు టెక్నికలీ పూర్ణత్వాత్ పురుషుడు. కాబట్టి వీణ్ణి చివరికి అర్థం చేసుకుందాం. ముందు మనసుని అర్థం చేసుకుందాము. మనస్సు ఎంతటి మాయా కల్పన చేస్తుందో చూసుకుందాము. ఆ విధంగా పురుషుణ్ణి ఎట్లా అనురుద్ధము బంధిస్తుందో తెలుసుకుందాము. ఈ బంధంలో నుంచి పురుషుణ్ణి ఎట్లా ముక్తుణ్ణి చేయాలి అంటే వీడి గురించి తెలుసుకోవాలి. ఎట్లా? ఇప్పుడు ఒక తాడును చూసి అది పాము, పాము అని భయపడుతున్న వాడికి అది పాము కాదు అని చెప్పాలి. బి అది తాడు అని తాడు యొక్క స్వరూప జ్ఞానాన్ని కూడా కలిగించాలి. కాబట్టి ఈ మనసన్నది మహా అహిహి ఓ పెద్ద పాములాగా చుట్టుకున్నది నీకు అని దీన్ని ముందు చూపించి, అయితే అది వేరేగా ఏదో లేదు. అది యాక్చువల్‌గా చుట్టుకున్నట్టుగా కనిపించింది పాములాగా ఉన్నది ఏంటో వేరేది గాదు. అదసలు తాడు. దాని పేరు పురుషుడు, ఆత్మ, బ్రహ్మము నువ్వే అని చెప్పాలి. అందుకని ఒక 6, 7 శ్లోకాల్లో మనసు గురించి చెప్తారు. తర్వాత ఒక 5, 6 శ్లోకాల్లో పురుషుడు గురించి చెప్తారు. ఈ రెండింటి బంధం గురించి చెప్తారు. చూస్తూ వెళ్దాము. ముందు ఇవాళ మనసు గురించి చూద్దాం. ఈ మనసేదున్నదో అది 3 గుణాలతో కూడి ఉంటుంది. అది చేతోభిః ఆకూతిభిః ఆతనోతి నిరంకుశం కుశలం చ ఇతరం వా. మన మనసు చేతోభిః అంటే చేతనాపూరితమైన జ్ఞానేంద్రియాలు అనర్థం. ఆకూతిభిః అంటే కర్మలతో కూడి ఉన్న కర్మేంద్రియాలు అనర్థం. మనసు ఈ త్రిగుణాలను బెట్టుకుని ఒకవైపు పంచ జ్ఞానేంద్రియాలతో, ఒకవైపు పంచ కర్మేంద్రియాలతో నిరంకుశంగా, అంకుశము అంటే అణిచి ఉంచడము, అదిమి పెట్టి ఉంచడము, అందుకు కావలసిన ఏది ఉన్నదో దాన్ని అంకుశమని పిలుస్తారు. ఏనుగును అదిమి పెట్టడం కోసము మావటి అంకుశాన్ని పుచ్చుకుని దాన్ని కుంభస్థలం పైన పొడుస్తూ ఉంటే అప్పుడు ఏనుగు అదుపులో ఉంటుంది. అయితే అట్లా అదుపులో పెట్టడానికి అవకాశమే లేకుండా ఈ జగమన్న గజము నిరంకుశంగా ఉన్నది. దాన్ని ఇప్పుడు నువ్వు టెక్నికలీ నువ్వు పురుషుడివి, మావటి. మన మనస్సు అన్నదేమున్నది? మనసే గదా మొత్తం ఈ జగత్తంతా కల్పిస్తుంది. జగమంతా ఏమి గజము. మన శాస్త్రాలు జగమన్న గజాన్ని బెట్టి గజము అని సింబాలిక్‌గా జగత్తుని చూపిస్తాయి. అది మొత్తమంతా కలిసి ఇప్పుడు దాన్ని అధిరోహించి, అధిష్ఠించి ఉండి, దాని పైన ఉండి, ఈ పురుషుడు మావటి వాడిలాగా జ్ఞానమన్న అంకుశంతో దాన్ని నిగ్రహించగలగాలి. అప్పుడు వాడు పశుపతి అవుతాడు. ఒకవేళ అట్లా జరగట్లేదనుకోండి,
ఆ మావటి వాడు నేనే ఆ గజం అనుకుంటున్నాడనుకోండి. నేనే ఆ ఏనుగు అనుకుంటున్నాడనుకోండి వాడు. ఇంకా ఏనుగు అడ్డు అదుపు లేకుండా దాన్ని కంట్రోల్ చేసేవాడు లేక నిరంకుశంగా ఆ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, దేహేంద్రియాలన్న ఏ సంఘాతం ఉన్నదో వాటిని పెట్టుకుని కుశల కర్మలో, ఇతర కర్మలో కుశల కర్మలు అంటే పుణ్యకర్మలనుకోండి. ఇతర కర్మలు అంటే పాప కర్మలనుకోండి. మంచి పనిలో, కాని పనిలో ఏవో దారిన పోయే పనులన్నీ నిరంకుశంగా అంటే అవశంగా వీడిని ఆ ప్రకృతి దాని వశంలో పెట్టుకొని చేయిస్తూ ఉంటుంది. అవశమో, అవశమో అని చెప్తూ వచ్చారు. ఎందుకంటే వీడు వివశుడై ఉంటాడు. ఆ గజము వీడిని దాని వశంలో పెట్టుకొని వాడిని నడిపిస్తూ ఉంటుంది. అట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ పురుషుడు దీన్ని తన వశంలోకి తెచ్చుకున్నప్పుడు స్వవశుడవుతాడు. అప్పుడు వశీ అని పిలుస్తారు. మన శాస్త్రాల్లో వాడు వశీ, స్వవశీ అని పిలుస్తారు. మళ్ళీ మీరు భగవద్గీతలో గూడా చూడండి ఆ మాటలొస్తాయి. భాగవతంలో ఉంటుంది, భారతంలో ఉంటుంది, రామాయణంలో ఉంటుంది. ఎవడైతే వాడి మనసును వాడు కంట్రోల్‌లో పెట్టుకుంటాడో వాడిని వశీ అని పిలుస్తారు. ఎవడైతే వాడి మనసు వాడి కంట్రోల్‌లో లేకుండా మనసు ఏదో జేస్తూ ఉంటే నేనే జేస్తున్నాను అనుకుంటే అయోమయంగా ఉన్నాడో అప్పుడు వాడు వివశుడై ఉంటాడు. ఈ మనసేం జేస్తుందంటే 3 గుణాలన్న తాళ్ళు బెట్టుకుని, ఇదిగో ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాల్ని బెట్టుకుని, మంచి పనులంటుంది, కాదంటుంది, ధర్మం అంటుంది, అధర్మం కుశల కర్మలంటే ఏమి? పుణ్యకర్మలంటే ధర్మాలు. ఇతర కర్మలు, అశుభ కర్మలు, పాప కర్మలంటే ఏమి? అధర్మాలు. ధర్మం అంటుందొకసారి, అధర్మం అంటుందొకసారి, ఏంటేంటో మనసు అన్ని రకరకాలుగా నాటకాలన్నీ ఆడిస్తూ ఉంటే వీడు అవశుడై, వివశుడై ఏవో కర్మలు జరుగుతుంటే నేను చేస్తున్నాను, నేను చేయకపోతే జరగదు, నేను చేశాను గాబట్టి జరుగుతుందని అనుకుంటూ మోహపోతూ ఉంటాడు వాడు. మోసపోతూ ఉంటాడు. ఇంతకది. ఈ మనస్సు లక్షణాలు చూద్దాము. సహ వాసనాత్మా విషయోపరక్తః గుణప్రవాహః వికృతః షోడశాత్మా బిభ్రత్ పృథక్ నామభిః రూపభేదం అంతః బహిః అంతర్బహిష్ట్వం చ పురైః తనోతి. ఈ మనసేమి వాసనా రూపము. వాసనలు అంటే జ్ఞాపకాలు. అది రకరకాల జ్ఞాపకాలతో కూడి ఉంటుంది. విషయాలు అన్న అనురాగాలన్నింటినీ కలిగి ఉంటుంది. వాసనలు, విషయాలు. వాసన అంటే ఏమి? ఏదో జ్ఞాపకం దానికి. అదెప్పుడో ఏదో వంకాయ కూర తిన్నది. దానికి ఆ జ్ఞాపకం ఉన్నది. ఇప్పుడు ఆ జ్ఞాపకాలు అటువంటి జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అవన్నీ కలిసి మనసుగా ఉంటుందది. చాలా డైనామిక్‌గా ఉంటుంది. అది మళ్ళీ కొత్త కొత్త వాసనలన్నీ కల్పించుకుంటూ ఉంటుంది. అది మళ్ళీ కొన్ని కొన్ని జ్ఞాపకాలని పోగొట్టుకుంటూ ఉంటుంది. కొన్ని కొన్ని జ్ఞాపకాలని అది మార్చేసుకుంటూ ఉంటుంది. రకరకాలుగా ఉంటుందది. ఈ ఉన్న వాసనలకి తోడు ఈ ఇంద్రియాలేవున్నాయో చేతోభిః అని చెప్పారు జ్ఞానేంద్రియాలు. వాటికి విషయాలుంటాయి. కంటికి దృశ్యము, చెవికి శబ్దము మొదలైన విషయాలుంటాయి. వాటితో అనురాగం పెట్టుకుంటుందది. రక్తమై, సక్తమై, భక్తమై ఉంటుంది. భక్తము, సక్తము, రక్తము, సంగము అన్న వాటన్నింటికి అర్థం ఒకటే. తగులుకునుండడం. అదేం చేస్తుంది? ఇంద్రియాలతో వెళ్ళి విషయాలను తగులుకుని, ఆ అనుభవాలు పొందుతూ, ఆ అనుభవాలను వాసనలుగా కల్పించుకుని, ఆ జ్ఞాపకాలతో కూడి ఉంటుందది మనసు. అదొక పెద్ద ఇండస్ట్రీ. అదొక పెద్ద కర్మాగారము అది. కర్మ ఆశయం అని పిలుస్తారు యాక్చువల్‌గా దాన్ని. మనసుని యాక్చువల్‌గా కర్మాశయం అని ఎందుకు పిలుస్తారంటే ఇంతే. అది జ్ఞానేంద్రియాలతో, విషయాలతో ఆసక్తి కలిగి అనుభవాలు పొందుతూ, అది జ్ఞానేంద్రియాలతో విషయాల్లో తగులుకుని, కర్మేంద్రియాలతో వాటి గురించి కర్మలు చేస్తూ, రకరకాల అనుభవాలన్నీ పొందుతూ, ఆ జ్ఞాపకాలన్నింటినీ వాసనలుగా కల్పించుకుని, వాటన్నింటితో వసించి ఉంటుందది. చాలా పెద్ద ప్రణాళిక దానిది.
అయితే ఈ కర్మేంద్రియ, జ్ఞానేంద్రియాలు దాని వశంలో ఉండాలి అంటే దానికి ఏదైనా ఒక కంట్రోలింగ్ సిస్టమ్, మెకానిజం ఉండాలి గాబట్టి గుణాలను బెట్టుకుంటుంది పాశాలను. గుణాలు అన్న పాశాలు బెట్టుకుని, విషయాలను తగులుకుని, అనుభవాలు పొందుతూ, వాసనలుగా మారుతూ ఉంటుందది. ఈ రకంగా అది వివిధంగా కృతమవుతూ ఉంటుంది. వికృతమవుతూ ఉంటుందంటే విశేషంగా వేరు వేరుగా రకరకాలుగా అప్పటికప్పుడు ఆకారాలు ధరిస్తూ ఉంటుంది మనస్సు. నేను వంకాయ కూర అనగానే వంకాయ కూరగా మనసు మారిపోతుంది. నేను జగత్ అనగానే జగత్తుగా మనసు మారిపోతుంది. నేను గజము అనగానే గజం ఏనుగుగా మనసు మారిపోతుంటుంది. నేను గులాబీ పువ్వు అనగానే అది గులాబీ పువ్వుగా మారిపోతూ ఉంటుంది. ఆ రకంగా అది వికృతం. విపరీతంగా వేరు వేరుగా అప్పటికప్పుడు అది మారిపోతూ కల్పించబడుతూ ఉంటుంది మాయగా. అది షోడశాత్మ 16 విషయాలతో కూడి ఉంటుంది. దాని స్వరూపము 16 కళలతో ఉంటుంది. 16 కళలతో ఉన్నది అనగానే వెంటనే దానికి దండాలన్నీ పెట్టుకుంటూ మీరు బయలుదేరారంటే దేనికి నమస్కారం చేస్తున్నారో చూసుకోండి. షోడశ కళలతో ఉన్నదేది అంటే మాయ. దాన్ని మీరు నమస్కరించి అది కావాలి అని కోరుకుంటున్నారంటే మాయకు ఎప్పుడూ లొంగే ఉంటారు మీరు. ఆ జగన్మాయలో నుంచి మీరు బయటపడేందుకు అవకాశమే లేదు. 16 కళలతో ఉంటుంది. అసలు ఆత్మకు కళలు లేవు. అది నిష్కళము. దానికి ఏ అవయవాలు లేవు. ఈ మనస్సు రకరకాలుగా వికృతమవుతూ ఉంటుంది కాబట్టి 16 ఉంటాయి. ఇంకెన్నైనా ఉంటాయి. 16 పెట్టుకొని ఇంకా చాలా అవుతుందది. ఈ 16 పెట్టుకొని ఇప్పుడు ఎన్నున్నాయి దానికి? సత్వరజస్ తమో గుణాలన్న పాశాలు బెట్టుకుని. ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో అది విషయాలను తగులుకుని. కర్మేంద్రియాలతో అందుకు అనుభవాలు పొందడం కోసం ఏవో కర్మలు చేస్తూ. ఆ పొందుతూ ఉన్న విషయాలన్నింటినీ అనుభవాలుగా అది మార్చుకుని వాసనలుగా పెట్టుకుని. రకరకాల ఆకారాలన్నీ ధరిస్తూ. ఈ 16గా ఉన్నదేం చేస్తుందంటే రకరకాల పృథక్ వేరు వేరు నామాలు కల్పిస్తుంది. వంకాయ కూర, గులాబీ పువ్వు, గజము, జగము అని దానిష్టమొచ్చినట్టు పేర్లన్నీ బెడుతుంది. మళ్ళీ ఒక పేరున్నది అంటే గులాబీ పువ్వు ఉన్నది అంటే దానికో రూపం. గజము ఏనుగున్నదంటే దానికో రూపం. జగము జగత్తున్నదంటే దానికో రూపం. వంకాయ కూరున్నదంటే దానికో రూపం. దానిష్టం రకరకాల భేదాలతో రూపాలు కల్పిస్తుందదే. వికృతం చేస్తూ ఉంటుంది. అదే పనిగా వికృతం చేస్తూ ఉంటుంది. అక్కడికే ఆగదు. వీడి కర్మకు ఈ పురుషుడికి ఒక దేహాన్ని కల్పిస్తుంది ముందు. వీడిని అందులో బంధించడం కోసము ఒక ప్రిజన్ తయారు చేస్తుంది ఫస్ట్. ఆ ప్రిజన్‌కి ఒక పేరు పెడుతుంది. ఒక ప్రిజన్ దేహము అన్న ప్రిజన్ తయారు చేసి జైలు ఒక ఏదో కారాగారము కారాగారం, కర్మాగారం. కర్మాగారమే కారాగారం వీడికి. ఆ కర్మాగారమైన మనసు దేహము అన్న కారాగారాన్ని ఒకటి తయారు జేసి, వాడి గుణాలే బెట్టి వాడినందులో బంధించి, వాడిని దాని గుణాలతో అందులో బంధించి, మళ్ళీ ప్రతి ఈ కారాగారం జైలున్నదో దానికో పేరు. అదిగో దీని పేరు మీనా, అదిగో దాని పేరు గులాబీ, ఇదిగో దీని పేరు వంకాయ అని మళ్ళీ ఆ ప్రతి ప్రిజన్‌కొక పేరు బెట్టి, దానికొక ఆకారాన్ని కల్పించి అందుకే వికారము, వికృతి. ఈ పురంలో వాడిని ఆ పురుషుడిని బంధించి, వాడిని మోహింపచేస్తూ, ఆ పురానికి బయట ఒకటున్నదేంటో జగత్తంతా పురం లోపలంతా వాడున్నాడు అని వాడిని ఇంకా మోహంలో బాగా గట్టేస్తుందది. వాడికి పురుషుడికి ఒక ప్రిజన్ తయారు చేస్తుంది ముందు. ఒక కారాగారం కల్పిస్తుంది. అందులో బంధిస్తుంది వాడిని మోహంతో. బంధించి ఆ బాడీ బయట, ఆ బాడీ లోపల అని గీతలు గీస్తుంది. భేదాలేర్పరుస్తుంది. ప్రతి దానికో పేరు పెడుతుంది. ప్రతి దానికో రూపాన్ని కల్పిస్తుంది. ఇంకా కూర్చోనే మళ్ళీ ఈ రూపాలు, నామాలన్నీ అదే బిభ్రత్ ధరిస్తుంది. ధరించే
తనోతి ఇంక వ్యాపిస్తూ పోతుంది అదే పనిగా. ఇంకదే పనిగా వ్యాపిస్తూ పోతుంది. ఇంక దాని మహామాయకు అంతమే ఉండదు. ఇప్పుడు మన మహామాయ ఈ రకంగా ఒక పురాన్ని గల్పించి, అందులో వాడిని బంధించి, బయట, లోపల అని గీతలన్నీ, హద్దులన్నీ ఏర్పరిచి, వాణ్ణి పరిచ్ఛిన్నం జేసి, ఏవేవో నామరూపాలుగా జగత్తంతా కల్పించి బయట, బయట అనుకుంటూ, ఏవేవో వికారాలు, వికృతులన్నీ ఏర్పరిచి, వాణ్ణి మోహపరుస్తూ పోనీ అక్కడికే ఉండదది. అదేం జేస్తుంది? దుఃఖము, సుఖము, వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలం ఆవ్యనక్తి ఆలింగ్య మాయారచిత అంతరాత్మ స్వదేహినం సంసృతి చక్రకూటః. ఆ దేహధారి ఎవడున్నాడో పురుషుడు, వాడికి ఒక దేహమన్న పురాన్ని, ఆ కారాగారాన్ని, జైల్‌ని కల్పించి, వాడి చుట్టూ సంసారమన్న చక్రాన్ని బాగా బిగదీస్తుంది. వాడి చుట్టూ సంసారమన్న చక్రాన్ని అల్లుతుంది. పెద్ద చక్ర వలయంలో వాడిని ఉంచి, వాడిని ముందేం జేస్తుంది, ఒక బాడీ కల్పించి అందులో ఇరికిస్తుంది. ఇంక దాని చుట్టూ, ఆ బాడీ చుట్టూ సంసారం అన్న చక్రాన్ని కల్పిస్తుంది. ఆ కూటమిలో, ఆ కూటము అంటే మీ గ్రూపు, సమూహము, ఒక కుప్ప. దేహేంద్రియ మనోప్రాణాలు మొత్తం అన్నీ కలిపి ఒక కుప. మళ్ళా బయట నామరూపాలుగా ఉన్న ఏదో జగత్తనే ఒక పెద్ద కుప్ప. అదంతా కల్పించి దేహిని అందులో బాగా గట్టిగా ఆ చట్రంలో బంధించి, మాయ చేత రచింపబడ్డ ఈ అంతరాత్మ మనసేదున్నదో, మాయగా కల్పించబడ్డదే గదా ఈ మనసు అది. ఆ దేహిని ఆ సంసారంలో ఉంచి గట్టిగా ఆలింగనం చేసుకుంటుంది వాడిని వదిలిపెట్టకుండా. ఇంక వాడు ఎంత కన్‌ఫ్యూజ్ అవుతాడంటే మోహంతో, అదే నేననుకోవడం మొదలుపెడతాడింక. అదే నేననుకుని వాడింకా ఆ మాయ ఆడించినట్టు దానికి వివశుడై, వీడింకా కర్మలు చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఆ నాటకమంతా వీడే ఆడుతూ, నేనే ఇవన్నీ చేస్తున్నాను, నేను చెయ్యకపోతే ఇది ఏది జరగదు అన్న మోహంతో ఉంటాడు వాడు. పైగా అంత మాత్రమే గాదు, దీని నాటకానికి అంతం లేదు దీని మాయకి. వాడి కోసం ఒక కారాగారము, ఒక జైలు సృష్టించి వాడిని అందులో ఇరికించి, వాడి చుట్టూ సంసారం అన్న చక్రాన్ని కల్పించి, అందులో వాడిని బాగా టైట్‌గా బిగించి, వాడిని గట్టిగా పట్టుకుని ఆలింగనం చేసుకొని, నేనే అన్నట్టుగా వాడికి అంత మోహాన్ని కల్పించి, వాడి చేత కర్మలేవో చేయిస్తూ, గుణాలను బెట్టుకునే. ఇంకక్కడికి ఆగకుండా, ఏదో కాలమొచ్చింది కాబట్టి, వాడు చేస్తున్న ఈ కర్మలకు ఏదో ఫలం కావాలి అని వాడికే మళ్ళీ దుఃఖాలు, సుఖాలు అదే ఇస్తూ ఉంటుంది. అసలు కర్మలే లేని వాడికి ఏమి కర్మ? దుఃఖాలు అనుభవించడమో, సుఖం అనుభవించడం అన్న కర్మేమి వాడికి లేదు. కానీ అది కేవలము మాయగా కల్పించి, ఏవో కర్మలున్నాయి, ఈ కాలానికి ఈ కర్మలు చేస్తే ఈ ఫలితమొస్తుంది, అది నేను అనుభవిస్తాను అని అదే వాడి స్వభావమైనట్టుగా. ఈ కాల కర్మ స్వభావము అన్న త్రికూటంలో వాడిని బాగా ఇరికించి, నువ్వు ఈ కర్మ చేశావు గాబట్టి ఈ కాలానికి నీకీ దుఃఖమొచ్చింది, కర్మ చేశావు గాబట్టి నీకీ కాలానికి సుఖం కలిగింది అనుకుంటూ వాడికి ఏవో ఫలితాలన్నింటినీ ఆవ్యనక్తి ఆశాంతం వ్యక్తమయ్యేలాగా వాడికేంటో నిజంగా సుఖం కలిగినట్టు, దుఃఖం కలిగినట్టు, ఆ సుఖమో, దుఃఖమో తీవ్రంగా కలిగినట్టు ఒకసారి, కొంచెంగా కలిగినట్టు ఒకసారి, ఏంటో అన్ని రకరకాలుగా వాడికే కల్పిస్తుంది. వాడు పాపం నిజంగా అది ఎంత గట్టిగా వాడిని ఆలింగనం చేసుకుంటుందంటే వాడి ప్రమద, ఆ నవ రంధ్రాలతో ఉన్న దేహంలో నవద్వారే పురే పుంసి అని మళ్ళీ దీని తర్వాత చెప్తారు. ఇక్కడ థియరీలాగా చెప్తున్నారు గదా! దీన్ని మొత్తం అంతా ఒక కథగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 9 రంధ్రాలతో ఉన్న ఒక పురాన్ని అది కల్పిస్తుంది. కల్పించి అది వాడిని మోహింపచేసి అందులో బంధిస్తుంది. బంధించి వాడి చుట్టూ సంసారం అన్న నెట్‌వర్క్ అల్లుతుంది. ఆ సాలెగూడులో వాడిని ఇరికించి తర్వాత ఏదో కర్మలిది గుణాలుతో కర్మలు జరుగుతూ ఉంటే నువ్వే చేశావని వాడిని నమ్మిస్తుంది.
నువ్వే ఈ కర్మలు చేశావు గాబట్టి, నువ్వే ఈ అనుభవాలు పొందాలి అనుకుంటూ సుఖానుభవమో, దుఃఖానుభవమో వాడికి అదే ఇస్తూ ఉంటుంది. ఇదంతా మాయగా కల్పించబడ్డది. ఇవన్నీ ఉన్నాయంటే, మనసొకటున్నది, ఇంద్రియాలున్నాయి, ఏదో సంసారమున్నది, అదో పెద్ద చక్రము, ఏదో దేహమున్నది, దానికో పేరున్నది, దాని చుట్టూ ఏదో ఉన్నది, దానికేవో కర్మలున్నాయి, అందుకనేవో సుఖాలు, దుఃఖాలు కలిగాయంటే ఇవన్నీ ఉన్నాయనుకునేరు. ఒక్కటి గూడా లేదు. అంతా మాయా కల్పితము. అంతటి మాయను అది కల్పించి మరి మనతో చూపిస్తూ ఉంటుంది. ఇదంతా కల అని చూడ్డం మనకు చేతగాకపోతే నిజంగా ఉన్నది అనుకుని ఇరుక్కుని మనము తర్వాతొస్తుంది మనకా కథ పురంజనుడిది. మనం అట్లా మోసపోతాము. ఆత్మద్రోహం చేసుకుంటాము. తావాన్ అయం వ్యవహారః సదా ఆవిః క్షేత్రజ్ఞ సాక్ష్యః భవతి స్థూల సూక్ష్మః. తస్మాత్ మనః లింగం అదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. అయం వ్యవహారః ఈ వ్యవహారమంతా ఎంతవరకుంటుంది? ఉంటే ఉన్నదిలే సిద్ధాంతి నువ్వు బాగానే కష్టపడి ఎక్స్‌ప్లెయిన్ చేసావు ఇన్ని పద్యాల్లో గాని, ఇదంతా మాయ అని చెప్తున్నావు గదా! కాలమొస్తే అదే పోతుంది గదా! ఈ దేహం ఉండడం వల్ల సుఖ దుఃఖ అనుభవాలున్నాయన్నావు గాబట్టి, దేహం నశిస్తే సుఖం లేదు, దుఃఖం లేదు అదే పోతుంది గదా! దీనికోసం ఇంత ఆలోచన చేయవలసిందేమున్నది అంటే, మరి వ్యవహారం నడుస్తున్నది గదా! దీన్ని ఆపాలన్న ఉద్దేశం లేదా నీకు? అని గురువుగారు అడిగితే, ఉన్నది గురువుగారు. వ్యవహారాలాగితే కర్మలాగుతాయి. కర్మలాగితే నాకీ సుఖ దుఃఖ అనుభవాలుండవు నాకర్థమైంది గానీ, వ్యవహారాలు ఎంత వరకుంటాయి? దేహం ఉన్నంత వరకే గదా! దేహానికి ఒక కాలముంటుంది. ఆ కాలమొస్తే దేహం నశిస్తుంది. అప్పుడు వ్యవహారాలుండవు. అప్పుడు ప్రాబ్లమ్ లేదు కదా! అంటే, ఆ దేహం నశిస్తే ఇంకొక దేహమొస్తుంది. అయం వ్యవహారః ఈ వ్యవహారము ఎంత వరకుంటుంది అంటే తావాన్ అంతవరకు. ఎంతవరకు? ఎంతవరకైతే ఈ క్షేత్రజ్ఞుడికి సాక్ష్యంగా వీడు సాక్షిగా ఉండి, ఆ సాక్ష్యాన్ని చూస్తూ ఉన్నంత వరకు వీడు ద్రష్టగా ఉండి ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నంత వరకు ఈ క్షేత్రజ్ఞుడికి ఆ క్షేత్రము ఉంటూనే ఉంటుంది. సదా ఆవిర్భవతి. ఎప్పుడూ వాడికి ఆవిర్భవిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కల్పించబడుతూనే ఉంటుంది. ఆ వ్యవహారము అనెండింగ్ లూప్‌లో ఒక కలలో నుంచి, ఒక కలలో నుంచి, ఒక కలలో నుంచి, ఒక కలలో నుంచి వాడిని తిప్పుతూనే ఉంటుంది. అది స్థూలంగా ఒకసారి సూక్ష్మంగా, ఒకసారి ఏదో స్థూలంగా అంటే జాగ్రత్త అవస్థ అనుకో నువ్వు దాన్ని జగత్ అనుకో. సూక్ష్మంగా అంటే స్వప్నావస్థ అనుకో, కల అనుకో. లేదో స్థూలంగా అంటే ఏదో వ్యక్తమైందనుకో, సూక్ష్మం అంటే అవ్యక్తంగా ఉన్నదనుకో, నువ్వు దాన్ని స్థూలం అంటే చరించేదనుకో, అవ్యక్తంగా సూక్ష్మంగా ఉన్నది అంటే అచరం అనుకో, నువ్వు దాన్ని ఎట్లా అయినా అనుకో. నువ్వు దాన్ని ఎట్లా అనుకున్నా సరే, స్థూలంగా ఉంటే సత్ అనుకో, సూక్ష్మంగా ఉంటే అసత్ అనుకో, నువ్వు ఎట్లా అనుకున్నా సరే, అది ఎంతవరకు ఆవిర్భవిస్తూనే ఉంటుంది అంటే, ఎంతవరకైతే నువ్వు ఇదంతా నిజంగా ఉన్నది అన్న అనర్థాన్ని పట్టుకుని కూర్చున్నావో అంతవరకు. అయితే ఎప్పుడైతే నువ్వు గుణాగుణాత్మకంగా, పరావరంగా కనిపిస్తూ ఉన్నది ఇదంతా గూడా క్షేత్రజ్ఞంగా, సదసత్తుగా, చరాచరంగా, జ్ఞాన కర్మలుగా, రకరకాలుగా వ్యవహారాలుగా కనిపిస్తున్నదంతా ఎంతవరకు ఆవిర్భవిస్తూ ఉంటుంది అంటే, నాకు ఇది అసత్ అని తెలిసేంత వరకు అని ఎప్పుడైతే నీకు తెలుస్తూ ఉంటుందో, దాన్ని ఆ విధంగా గుర్తించడానికి మళ్ళీ అదే మనసు నీకు లింగమవుతుంది. చిహ్నమవుతుంది. ఇప్పుడు కలగా ఇదంతా కల్పించబడుతూ ఉన్నది అంటే, ఆ కల నీకు వేరుగా లేదు. మాయగా ఈ జగత్తంతా నీ కోసం కల్పించబడ్డది అంటే, ఈ జగత్తంతా నీకు వేరుగా లేదు. నీకు జాగృత అవస్థలో జగత్తుగా కనిపిస్తున్నది, స్వప్నావస్థలో కలగా కనిపిస్తూ ఉన్నది ఏదైనా సరే మొత్తం అంతా గూడా నిన్ను నీకు తెలపడానికి నీకే అద్దమై ఉన్నది. నిన్ను నీకు అద్దంలాగా చూపిస్తూ ఉన్నది. నువ్వే ఈ విధంగా నీకు కనిపిస్తూ ఉన్నావు అని
ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో, అప్పుడింకది నీకు వేరుగా లేదు. నిన్నదింకప్పుడు బంధించదు. ఆ మాయ నీలో లయమవుతుంది. ఎంతవరకైతే ఇదంతా జరగలేదో అంతవరకు ఆ మాయా కల్పితమైన వికారాలు, వికృతులన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి. వాటితో వ్యవహారాలన్నీ ఉన్నట్టుగానే ఉంటాయి. అంతవరకు ఈ ఆవిర్భావాలన్నీ ఉంటూనే ఉంటాయి. నువ్వేమో ఆవిహి. నీకు తెలుసు కదా! ఇంతకు ముందు చూసుకున్నావా? తర్వాత గూడా వస్తుంది. నువ్వెవరు? ఆవిహి. అంటే ప్రకాశము. ఆవిహి అంటే ప్రకాశము. ఆ ఆవిహి మళ్ళీ భవతి ఏదో ఒక రూపాన్ని ధరించి ఉండడము అని ఉంటుంది. దాన్ని ఆవిర్భావము అని పిలుస్తారు. ప్రకాశం యొక్క భావము. ఇప్పుడు ఒక దీపం ఉన్నదనుకోండి. అది ఆవిహి అనుకోండి. ఆ దీపము యొక్క కాంతి వ్యాపిస్తూ ఉన్నదేదున్నదో అది ఆవిర్భావము అనుకోండి. ఆ దీపంలో నుంచే దీపపు కాంతి ఆవిర్భవించింది గదా! కాబట్టి ఆవిర్భవించడము అంటే అందులో నుంచే రావడం అని అర్థం. ఎందులో నుంచి? ఆవిహిలో నుంచి. ప్రకాశంలో నుంచే వస్తువులన్నీ ఉన్నట్టుగా ప్రకాశిస్తాయి కదా! ప్రకాశంలో నుంచే ప్రకాశం వల్లే ప్రకాశంలోనే ఏవేవో ఉన్నట్టుగా ప్రకాశిస్తూ ఉంటాయి. కాబట్టి ఆవిహిలో నుంచే ఆవిర్భావము ఉంటుంది. ఎంతవరకు? ఎంతవరకైతే నువ్వు అవన్నీ వేరుగా ఉన్నాయి అని వాటితో వ్యవహారాలు పెట్టుకుంటావో అంతవరకు అవి వేరుగా నీకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ ప్రకాశమే ప్రకాశమై వ్యాపిస్తూ ఉన్నది అని నువ్వెప్పుడు తెలుసుకుంటావో అప్పుడు వ్యవహారాలన్నీ గూడా ప్రకాశంలోకే వచ్చేస్తాయింక. కాబట్టి ఈ ప్రకాశాన్ని ఇప్పుడు దీపం ఎక్కడున్నది అంటే నువ్వు కనిపెట్టడానికి ఏం చేస్తావు? కొత్తగా మళ్ళీ ఇంకొక దీపాన్ని తీసుకొని రావాల్సిన పని లేదు. దీపం ఎక్కడున్నది అని గుర్తుపట్టడానికి ఆ దీపపు ప్రకాశాన్ని పట్టుకుని వెళ్తేనే నీకు ఆ దీపం ఎక్కడుందో నీకు తెలుస్తుంది. ప్రకాశాన్ని పట్టుకుని మూలాన్ని వెతుకుతూ వెళ్ళావు అంటే, ఆ ప్రకాశం ఎక్కడి నుంచొచ్చిందో ఆ మూలము, ఆ దీపము నీకు కనిపించినట్టే, ఈ జగత్తంతా జాగ్రత్త అవస్థలో ఏదో కలలన్నీ స్వప్నావస్థలో ఎక్కడి నుంచొస్తున్నాయని మూలాన్ని చూస్తూ వెళ్తే, ఇవన్నీ ఎక్కడి నుంచి ప్రకాశిస్తున్నాయో ఆ ప్రకాశము నువ్వే అని నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే అది తెలిసిందో, ఇంకా ఈ ప్రకాశము ఆ జ్యోతికి వేరుగా ఉన్నది అన్న అజ్ఞానం తొలగిందో, ఇంక చీకటన్నది ఉండదు. మొత్తం అంతా ప్రకాశమయమై ఉంటుంది. దాని పేరు కాశీ. దాని పేరు కాశము, ఆకాశము. ఈ విషయాన్ని చెప్పడం కోసం మనకు మన గురువులు, మన శాస్త్రకారులు, మన ఋషులు, మన శాస్త్రాలన్నింటిలో గూడా కాశీ అని చెప్తారు. ఆకాశం అని చెప్తారు. ఆకాశం అంటే జడాకాశాన్ని చూస్తాము. కాశీ అంటే భౌతికమైన ఏదో భౌగోళికమైన ప్రదేశం అనుకుంటాము. కాదు. మన శాస్త్రాలు మనకు చెప్పే కాశీ, ఆకాశము, కాశము, ఆవిహి, జ్యోతి అన్నీ ఒకటే. ఆ ప్రకాశం నుంచే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఈ విషయం తెలుసుకుంటే ఈ వ్యవహారాలన్నీ ఆగిపోతాయి. ఆ విషయం తెలియనంత వరకు ఈ వ్యవహారాలన్నీ ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఆ ప్రకాశాన్ని తెలుసుకోవడానికి ఈ ప్రకాశము లింగమై ఉన్నది. గుర్తు, చిహ్నమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు. యథా ప్రదీపः घृतवर्तिम् అస్నన్ శిఖాः స ధూమాः భజతి అన్యదా స్వం పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తీః మనః శ్రయతే అన్యత్ర తత్వం. ఇప్పుడు ఈ ఆవిర్భావము ఆవిహి ఎట్లా ప్రకాశము ప్రకాశిస్తూ ఉన్నది అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మన దీపము అన్న ఎగ్జాంపుల్‌ని పెట్టుకుని, దీపపు కాంతులను పెట్టుకుని ఆ ప్రకాశం నుంచి ఈ ప్రకాశం ఎట్లా వచ్చింది? ఆ ప్రకాశానికి ఈ ప్రకాశం వేరు కాదు. ఆ ప్రకాశంలోనే ఈ ప్రకాశం ఉన్నది. ఆ ప్రకాశంలోనే ఇవన్నీ ప్రకాశిస్తూ ఉన్నాయి అని ఆ ప్రకాశం గురించి మనకు ఒక ఎగ్జాంపుల్‌తో చెప్తూ ఉన్నారిక్కడ. ఒక ప్రదీపం ఉన్నదనుకో, ఒక దీపం ఉన్నదనుకో. అందులో ఒక నేతులతో తడిపిన వత్తి ఉన్నదనుకో. వర్తి అంటే వత్తి. ఇప్పుడు ఈ వత్తి ఆ నేతులను అస్నన్ పీల్చుకుంటూ
సధూమాః శిఖాః పొగతో కూడిన అగ్నిని ఏదో ఒక అగ్ని శిఖను లేదా కొన్ని అగ్ని శిఖలను ఏ విధంగా యథా భజతి కలిగి ఉంటుందో, ఎప్పుడైతే ఈ నేతులతో తడిపిన వత్తి ఏమీ లేదు అన్నప్పుడు మళ్ళీ ఆ అగ్ని దాని స్థితిలో దాని పాటికది ఎట్లా ఉండిపోతుందో అట్లానే నువ్వు కూడా. ఇప్పుడు ఆ దీపం ఉన్నదనుకో, ప్రమిద ఉన్నదనుకో, ప్రమిద. ఆ ప్రమిదలో నూనె పోసి, లేదో నెయ్యి పోసి, అందులో ఒక ఒత్తి వేసి, దానికి అగ్ని వెలిగించావనుకో, అప్పుడు ఈ ప్రమిదలో ఉన్న నేతులను పీలుస్తూ వత్తి అగ్నిని మనకు పొగలతో పాటు ఇస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ వత్తి లేదు, నెయ్యి లేదు, ప్రమిద లేదనుకోండి, అప్పుడు అగ్ని ఏమయిందంటే లేకుండా పోయిందా? అగ్ని ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. అంతటా ఉంటుంది అగ్ని. అయితే ఇవన్నీ కావాల్సిన పదార్థాలన్నీ ఉన్నాయి అంటే అది వ్యక్తమవుతుంది. వ్యనక్తి అని చెప్పారు గదా! పైన అట్లా. రకరకాలుగా వ్యక్తమవుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడేమైంది? ఆ ప్రమిదేమో అదే ఒక ఏదో చిప్ప అనుకోండి. ఒక మట్టితో చేసిందో, బ్రాన్జ్‌తో చేసిందో, వెండితోటో, బంగారంతోటో ఏదో ఒకటి ఉంటుంది గదా! పాత్ర, కంటైనర్. అది నీ దేహం అనుకో. అందులో నేతులు అంటే స్నేహాలు, నెయ్యి, ఘృతం అంటే స్నేహము. అంటే ఏవో బంధాలు, మమకారాలు అవన్నీ ఉన్నాయనుకో. వాటిలో తడుస్తూ, తడుస్తూ ఆ మమకారాలన్నీ పెట్టుకుని వాటిని పీలుస్తూ, పీలుస్తూ, పీలుస్తూ నీ మనసన్న వత్తి ఆత్మనే మళ్ళీ ఒకవైపు శిఖలుగా, ఒకవైపు ధూమంగా, ఒకవైపు రజోగుణంగా, ఒకవైపు తమోగుణంగా అదే కల్పిస్తూ ఉంటుంది. రకరకాలుగా వెలుగు, చీకట్లుగా ఏదో పొగ, అగ్ని శిఖలుగా అదే వ్యక్తం చేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ మనసన్న వత్తి లేదు, మమకారాలన్న నేతులు, స్నేహాలు లేవు, ప్రమిద అన్న ఆ దేహము లేదు, ఏవి లేకపోతే ఆ ఆత్మ దాని పాటికది ఊరికనే ఉంటుంది. ఇంక ఏమి రూపాలు లేవు. రకరకాల ఏదో ధూమాలు, పొగలు అంటే నామం అనుకోండి. ఆ నిప్పు రూపం అనుకోండి. ఈ రూపాలతో, ఆ నామాలతో నామరూపాత్మకమైన ఏదో ఒక కల్పితమైన విషయము మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వత్తి లేదు, నేతులు లేవు, ప్రమిద లేదంటే దాంతో వెంటనే దేహేంద్రియ మనో రహితమైపోగానే ప్రమిదేమో దేహము, ఆ నేతులన్నీ విషయాలు, మమకారాలంటే విషయాలు, ఇంద్రియాలతో కూడి ఉండడం అని చెప్పుకున్నాం గదా! పైన. ఒత్తేమో మనసు. కాబట్టి మనసు లేదు, ఇంద్రియాలు లేవు, దేహం లేదు. దేహేంద్రియ, మనసులు 3 నశించాయంటే ఏమవుతుంది? ఆత్మ దాని పాటికది కేవలము ఉండిపోతుంది. తథా ఆ విధంగా కర్మ అనుబద్ధం. కర్మలతో బంధించబడి ఉన్నది. ఎందుకు కర్మ అనుబద్ధం? గుణాలు. గుణాల చేత కర్మలు జరుగుతూ ఉంటే, ప్రకృతి జైః గుణైః కర్మలు జరుగుతూ ఉంటే అవసుడై వీడు నేనే జేస్తున్నాను అనుకుంటాడు. అక్కడ మోహంతో వాడు ఏదో ప్రకృతి స్వభావం వల్ల కర్మలు జరుగుతూ ఉంటే అవసుడై నేను చేస్తున్నాను అనుకుంటాడు. నేను చేయట్లేదు అనుకుంటాడు. ఏంటో అనుకుంటాడు అని చెప్పారు గదా! ఆ విధంగా గుణాల చేత బద్ధుడై కర్మల్ని చేస్తూ ఉన్నవాడు ఎప్పుడైతే మనసేంద్రియ దేహాలు నశించిపోయాయో, అప్పుడు ఆ వృత్తి లేదనుకోండి. మనోవృత్తులు నశించాయనుకోండి. మనోవృత్తులు ఉంటేనే గదా! పైగా ఎంత అందమో ఇక్కడ ఘృతవర్తి, నేతులతో తడిపిన వత్తి అని జెప్పారు. ఇక్కడ మనోవృత్తి, మనసులోని రకరకాల ప్రత్యయాలు. ఇవి లేవనుకోండి, క్యాన్సెల్ అయిందనుకోండి. అప్పుడేమవుతుంది? అన్యత్ర ఆ విధంగా లేకుండా పోయేసరికి తత్వము దాని పాటికది దాని పదంలో, దాని స్థితిలో ఉండిపోతుంది.
లేదా అదేం చేస్తుంది, గుణకర్మలను బెట్టుకుని, మనసన్న వృత్తులు బెట్టుకుని, మనోవృత్తులతో ఏవేవో రూపాలు కల్పించుకుని, నామాలు బెట్టుకుని, నామరూపాత్మకమైన జగత్తంతా చూసి దాంట్లోనే బద్ధమయ్యి వ్యవహారాలు కల్పించుకుని సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మనసుని ఇంకా కొంచెం లోతుగా అర్థం చేసుకుందాము. మనస్సు ఎట్లా కల్పించబడ్డది? దాని గ్రూప్ ఎట్లా ఉంటుంది అంటే, ఏకాదశ ఆసన్ మనసః వృత్తయః ఆకూతయః పంచ ధియః అభిమానః మాత్రాణి కర్మాణి పురంచ తాసాం వదంతి హి ఏకాదశ వీరా భూమిః. మనసః వృత్తయః మనోవృత్తులు, మనః వృత్తీః అన్నారు గదా! మనోవృత్తులు ఇంతకి ఎన్ని అని లెక్కబెట్టి చెప్తున్నారు. అవి ఒక ఏకాదశ, ఒక 11 ఉన్నాయి అనుకో. ఆ 11 మనోవృత్తులు అంటే, ఒక పంచ ఆకూతయః, ఒక పంచ కర్మేంద్రియాలనుకో. ఒక పంచ ధియః, ఒక పంచ జ్ఞానేంద్రియాలనుకో. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఒక 10. ఈ 10కి ప్లస్ ఒక అభిమానము. నేను అన్న దేహాభిమానం ఒకటి పెట్టుకో. ఈ దేహమే నేను అన్న ఏదున్నదో అది. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒకటి దేహాభిమానం. మొత్తం కలిపి ఒక 11 అనుకో. ఇవన్నీ కలిపి మనోవృత్తులు. ఇప్పుడు ఈ 11 మనోవృత్తులకు 11 కౌంటర్ పార్ట్స్ ఉంటాయి. వాటిని భూమికలని పిలుస్తున్నారు. మనోభూమికలు ఒక 11 ఉంటాయి. ఓ వీరుడా వింటూ ఉన్నావా? ఇప్పుడు 5 జ్ఞానేంద్రియాలున్నాయనుకో. ప్రతి జ్ఞానేంద్రియానికి దాని ఒక తన్మాత్ర ఉంటుంది. 5 జ్ఞానేంద్రియాల్లో కన్ను అన్న ఒక జ్ఞానేంద్రియం ఉందనుకో. దానికి రూపము అన్న తన్మాత్ర కనెక్టెడ్‌గా ఉంటుంది. కంటికి రూపంతోటే కనెక్షన్. కంటికి శబ్దంతో, కంటికి రుచులతో కనెక్షన్ లేదు. కంటికి దాని తన్మాత్ర దృశ్యం. చెవు అన్న ఏదో జ్ఞానేంద్రియం ఉన్నదనుకో. దానికి కనెక్టెడ్ భూమిక, తన్మాత్ర, శబ్దం అట్లా. ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అన్న 5 తన్మాత్రలు కన్ను, చెవి, ముక్కు, నోరు, చర్మము అన్న జ్ఞానేంద్రియాలకు కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ కన్ను, చెవి, నోరు ఇట్లాంటివి మనోవృత్తులు. రూపము, రసము, గంధం ఇట్లాంటివి ఆ మనోభూమికలు. ఇప్పుడు నెక్స్ట్ సెట్. పంచ ఆకూతులున్నాయి గదా! కర్మేంద్రియాలు. కాళ్ళు, చేతులు, వాక్, మలావయవము, మలమూత్రావయవం అనుకోండి. ఐదోది మైథునావయవము. ఈ 5 ఏవున్నాయో అవి మనోవృత్తులు. ఈ 5ంటికి మళ్ళీ 5 రకాల కర్మలుంటాయి. అవి మనోభూమికలు. ఎట్లా? ఈ 5 కర్మేంద్రియాల్లో ఒకటి వాక్ అనుకోండి. ఆ వాక్కుకు కర్మ ఏమి? మాట్లాడడం. అట్లానే కర్మేంద్రియాల్లో కాళ్ళున్నాయనుకోండి. దానికి ఉండే కర్మ ఏమి? కాళ్ళకుండే పని నడవడం. అట్లనే చేతులు అన్న కర్మేంద్రియం ఉన్నదనుకోండి. దానికి ఉన్న పనేమి? చేతులతో చేసే పనులు పట్టుకోవడం, వదిలిపెట్టడం అట్లాంటివి. అట్లానే మలమూత్రావయవాలకు ఉన్న కర్మ పనేమి? విసర్జించడం. అట్లానే మైథున అవయవానికి ఉన్న కర్మ పని ఏమి? మైథున శిఖాన్ని, రతి సుఖాన్ని పొందడం. కాబట్టి ఈ 5 మనోవృత్తులకు కర్మ అవయవాలకు 5 కర్మలుంటాయి. దేని కర్మ దాన్ని. కాళ్ళు ఏదో మలమూత్ర విసర్జన చేయడము, వాక్కులు దేన్నో పట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉండవు. దేని పని దానికుంటుంది. ఇవి వాటి భూమికలు. వీటితో పాటు మరి అభిమానం ఉండాలి గదా! అభిమానం ఎక్కడుంటుంది? దానికి భూమిక ఈ దేహం ఏదున్నదో పురము అది దాని భూమిక. ఈ దేహముంటే దానికి అభిమానము. ఈ కర్మలుంటే అందుకు కర్మావయవాలు.
ఈ రూపరస గంధాలన్న మాత్రలుంటే వాటికి తెలుసుకోవడానికి జ్ఞానేంద్రియాలు. ఇట్లా అవొక 11, ఇవొక 11 ఉంటాయి. చూస్తున్నావా ఎట్లా కట్టేస్తున్నాయో నిన్ను? అట్లా కట్టేస్తుంటాయి. నిన్ను పూర్తిగా అందులో. అదో జైలు నీకోసం స్పెషల్‌గా కల్పించి అందులో ఇరికించి నీతోటి ఆటలన్నీ ఆడిస్తుంటే తెలుసుకోకుండా ఉన్నావా కళ్ళు మూసుకుని ఏదో స్పృహ తప్పి ఉన్న మావటి వాడిలాగా, ఏదో స్పృహ తప్పి ఉన్న సారథిలాగా నువ్వు అయోమయంగా అందులోనే ఉండి తెలుసుకోకుండా కర్మలన్నీ నేనే చేస్తున్నాననుకుంటూ ఆ పాశాలకు బద్ధుడివై దుఃఖాలన్నీ అనుభవిస్తూ ఉన్నావా? ఏమి నీ కర్మ? పోనీ అక్కడికి అవ్వలేదు. ఇక్కడ చెప్తూ ఉన్నారు. ధియః పంచ అన్నారు గదా! పంచ జ్ఞానేంద్రియాలు ఏవి అని ఇక్కడ చెప్తున్నారు. ముందు పంచ జ్ఞానేంద్రియాలకు ఉన్న పంచ తన్మాత్రలేవి అని చెప్తూ ఉన్నారు. గంధము, ఆకృతి, స్పర్శ, రస, స్రవాంసి, విసర్గ, రతి, అర్తి, అభిజల్ప శిల్పాః ఏకాదశం స్వీకరణం మమ ఇతి శయ్యాహం ద్వాదశం ఏకే ఆహుః. పంచ తన్మాత్రలేవి అంటే గంధము భూమికి, ముక్కుకు. అట్లానే ఆకృతి అగ్నికి, కంటికి. అట్లానే స్పర్శ చర్మానికి, గాలికి. అట్లానే రసము నాలుకకు, నీటికి. అట్లానే శబ్దము చెవులకు, ఆకాశానికి. వీటితో పాటే ఈ తన్మాత్రలయ్యాక కర్మలు గూడా చెప్తున్నారు. విసర్గము విసర్జించడము మలమూత్రావయవాలకు. తర్వాత రతి మైథున అవయవానికి. ఆర్తి, ఆర్తి అన్నా, గతి అన్నా నడవడము, గమనము. నడవడము మన కాళ్ళకున్న కర్మ. అట్లానే అభిజల్పనము మాట్లాడుతూ ఉండడము వాక్కుకు ఉన్న కర్మ. శిల్పము ఏదో చేస్తూ ఉండడము చేతులకు ఉన్న కర్మ, పని. ఇప్పుడు ఈ పైన ఉన్న 5, ఈ కింద ఉన్న 5 మొత్తం కలిపి ఒక 10 అనుకోండి. వీటికి మమ, నాది అని ఒకటి పెట్టుకున్నారనుకోండి మమకారము. దాన్నట్లా స్వీకరిస్తే ఈ 10 ప్లస్ ఇది నాది అన్న మమకారము మొత్తం కలిపి ఒక 11 అవుతాయి. అభిమానం. ఈ అభిమానమే ఇక్కడ మమ అనుకో. ఏకే ఇంక కొంతమంది ఏమంటారంటే మమ అని ఎందుకు ఆగడము? అహం అని కూడా అంటా పట్టు అని ఆ దేహమే నేను. ఆ శయ్య ఏదున్నదో ఆ దేహం నేను అహం. ఈ దేహము నేను అన్న అభిమానం ఏదున్నదో అది మమ అని అహంకార మమకారాలను కూడా పెట్టుకుంటా. ఈ 10 మన జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 వాటి యొక్క కర్మలు ఆ 10 కాక ఆ సెట్ ఒక్కొక్కటి 2, 2గా ఉన్న సెట్ మొత్తం కలిపి 10 అనుకో. వాటితో పాటు మమకారం ఒకటి పెట్టుకుంటే అభిమానం ఒకటి 11 అవుతాయి. దాంతో పాటు ఈ దేహాన్ని గూడా తగిలించుకున్నావనుకో అహంకారం అదే నేను అనుకున్నావనుకో. దాంతో ఒక 12 అవుతాయి అని చెప్తున్నారు. ఈ ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు అని మనకు ఆది దైవికంగా చెప్పేవన్నీ గూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా ఇంద్రియాలుగా, అవయవాలుగా చెప్తూ ఉన్నారు. మనకు కళ్ళు, కాళ్ళు, చేతులు అట్లాంటివన్నీ ఆది భౌతికం అనుకుంటే గూడా చూసే శక్తి అట్లాంటివన్నీ ఆధ్యాత్మికం అనుకుంటే ఏదో చంద్రుడు, సూర్యుడు, ఇంద్రుడు, అశ్విని దేవతలు అట్లాంటివన్నీ ఆది దైవికం అనుకోవచ్చు. ఆ విధంగా సెట్స్ అన్నీ మన వాళ్ళు వేర్వేరుగా చూపిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికంలోనే నేను నాకు వేరుగా ఉన్నాను అనుకోగానే ఆది భౌతికమైన జగత్తు దాన్ని నడిపించడానికి ఆది దైవికమైన ఏదో దేవతా రూపాన్ని వచ్చినట్టుగా ఉంటాయి. నిజంగా కాదు అని మనకు మన భాగవతంలోనే 3వ అధ్యాయంలో చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడికే అయిపోయిందనుకునేరు. కాదు. ద్రవ్య స్వభావ ఆశయ కర్మ కాలైః ఏకాదశ అమీ మనసః వికారాః సహస్రశః శతశః కోటిశః చ క్షేత్రజ్ఞతః న మిదః న స్వతః స్యుః. ఈ 11, 12 అనుకో 2, 2 సెట్లు కాబట్టి అవొక 10, ఇవొక 10, 20 ప్లస్ ఇవొక 2, 22 అనుకో 33 అనుకో నువ్వేదైనా అనుకో. అక్కడికి ఆగలేదు. ఈ మనస్సు ఈ మొత్తం గ్రూప్ అంతా బెట్టుకునే ద్రవ్యాలు పట్టుకుంటుంది.
ఏదో మూల ద్రవ్యాలు, ముడి పదార్థాలనుకో. ఆకాశం, గాలి, నీరు, నిప్పు అట్లాంటివి ఏవో రకరకాల పదార్థాలు బెట్టుకునే. స్వభావాన్ని బెట్టుకుని, ఆ గుణాలను బెట్టుకుని, ఆశయాలన్నీ పెట్టుకుని, ఆ వాసనలన్నీ బెట్టుకుని, కర్మలన్నీ కల్పించి, ఏదో కాలాలన్నీ సృష్టించి, కాల కర్మ స్వభావాలతో, రకరకాల ఆశయాలతో, ద్రవ్యాలతో ఇంకా విపరీతంగా ఆ మనోవికారాలు, మనోవృత్తులు ఒక 11 అనుకుంటే గూడా 11 అనుకో, 12 అనుకో ఏదోకటి అనుకుంటే గూడా, ఈ ఉన్న 11, 12 రకరకాల ద్రవ్యాలను బెట్టుకుని, రకరకాల కోరికలతో, ఆశయాలతో, కాలకర్మ స్వభావాలను బెట్టుకుని, ఇంకా వేల కొద్దీ, వందల కొద్దీ, కోట్ల కొద్దీ వికారాలు, వికృతులు అన్నీ కల్పిస్తుందది. ఎన్నో నామరూపాలను కల్పించి, 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 కల్పించి అసలా రెడ్ కలర్‌లోనే ఒక 200 కలర్స్ ఉండిండొచ్చు. అసలా వంకాయ కూరలోనే ఒక 700 రకాలుగా వండొచ్చు. 700 ఒకవేళ వండలేకపోతే 7 అయ్యుండొచ్చు. లేతే 10 అయ్యుండొచ్చు. అసలు ఆ పక్షుల్లోనే కొన్ని కోట్ల రకాలుండిండొచ్చు. ఆ ఈకల్లోనే ఎన్నో తోకలుండిండొచ్చు. ఆ తోకల్లోనే ఎన్నో ఆకులుండిండొచ్చు. ఇంకా అంతా ఇంతా గాదు. అదసలు ఎట్లా అంటే అనంతంగా వ్యాపిస్తుంది. ఆ ఉన్న 11 బెట్టుకునే ఇంకేదో డబ్బాలో గులకరాళ్ళు వేసి లోపితే రకరకాల శబ్దాలొచ్చినట్టు ఆ ఉన్న 11 ఇంద్రియాల్ని ఈ దేహమన్న డబ్బాలో యేసేది లోపి, 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 లోపి ఇంకా అనంతమైన రూపాలు, నామాలు, రూపాలు, నామాలు, రూపాలు, నామాలు లేనిపోనివన్నీ సృష్టిస్తుంది. అవునండి. సృష్టిస్తుంది. అయితే దాని పాటికది సృష్టిస్తుంది అని మన సాంఖ్యులు చెప్తారు గదండీ! అదేనా అంటే కాదు. అది సృష్టిస్తుందంటే నిజంగా సృష్టిస్తుందనుకునేవు. స్వతహన్న స్యుహు అది సొంతంగా సృష్టించడానికి సాంఖ్యులు చెప్పినట్టు ఏదో సత్కార్యవాదము ప్రధానము, ఆనుమానికము, ప్రకృతి అని చెప్పినట్టు దానికంత తెలివితేటలు లేవు. అదేది సొంతంగా, స్వయంగా జగత్ కారణం కానే కాదు సృష్టించదు. అయితే సరే, వీడు మనవాడు పురుషుడు సృష్టిస్తున్నాడా? కాదు. క్షేత్రజ్ఞుడు కూడా సృష్టించడు. సృష్టి చేసే కర్మ వాడికెందుకుంది? వాడికేం కర్మ పట్టింది? లేదనే గదా చెప్తున్నాము. సరే అయితే. దీనికి సొంతంగా సృష్టి చేయడం రాదు గాబట్టి, ఈ క్షేత్రజ్ఞుడు కర్మలు చేసే పనిలో లేడు గాబట్టి, వీటికేమో సొంతంగా చేయడం రాదు. ఆ మాయకు సొంతంగా ఏది మాయగా కల్పించడానికి చేత కాదు. ఆ మాయను బెట్టుకొని వీడు చెయ్యట్లేదు అంటే, ఆ పనులన్నీ మాయగా వీడు కల్పించట్లేదు అంటే, ఈ 2 కలిసి చేస్తున్నాయా? కాదు. నమిదహ కూడి కూడా కుదరదు. మరైతే ఏమి జెప్తున్నావు సిద్ధాంతి నువ్వా? ఇదేమో మనసు మాయగా ఇవన్నీ సొంతంగా కల్పించలేదు అంటివి. పోనీ వాడా పురుషుడు సొంతంగా చెయ్యడు అంటివి. వాడికి కర్మలే లేవు అన్నావు. పోనీ పురుషుడిని బెట్టుకొని ఈ ప్రకృతి కల్పిస్తుందా అంటే, కలిసి గూడా చెయ్యవు అని చెప్తున్నావు. అయితే ఏమి నువ్వు చెప్తున్నది సిద్ధాంతి అంటే, చెప్తున్నదదే ఇదంతా నిజంగా కల్పించబడలేదు. తెలుస్తుందా? ఆత్మను బెట్టుకొని అనాత్మలన్నీ అనాత్మగా కల్పించబడ్డాయి మాయగా అని నిజంగా ఉందనుకుంటున్నావా? లేదు. కలగా కల్పించబడ్డది. కలలో ఏదో స్వప్నంలో చూస్తూ ఉన్నప్పుడు, ఆ చూస్తూ ఉన్నవన్నీ నిజంగా కల్పించబడ్డాయా? అవన్నీ అనర్థాలు. నిజంగా ఉన్న పదార్థాలా అవన్నీ? లేవు. నిజంగా వీడు కూర్చొని కల్పించాడా వాటిని? లేదు. వాటంతట అవొచ్చాయా పోనీ? లేదు. అవన్నీ లేవు, లేవు, లేవు అని చెప్తున్నాను. లేవు అని చెప్పిన దాని మీద ఫోకస్ చెయ్యి. సొంతంగా ఈ ప్రకృతి కల్పించిందా? లేదా పురుషుడే కల్పిస్తూ ఉన్నాడా? లేదా పురుషుడిని బెట్టుకొని ప్రకృతి కల్పించిందా? గాదు. ఇవన్నీ ఈ ప్రకృతమై ఉన్నవేవున్నాయో అవన్నీ వికృతులు. నిజంగా లేవవి. విగత కృతులు నిజంగా. ఇప్పుడు రెండో అర్థం చెప్తాను విను. వికృతి అంటే విశేషంగా కృతమవ్వడం అంటే వేరు వేరుగా. విశేషం అంటే వేరు వేరుగా కృతమవ్వడం, కల్పించబడడము అనే అర్థం చెప్తూ వచ్చాను. ఇప్పుడు చెప్తాను విను. వికృతము అంటే విగత కృతము. నిజంగా కృతము కల్పించబడలేదు. ఉన్నట్టుగా అనిపిస్తుంది. దాని పేరు మాయ. మాయ చేత ఇవన్నీ కల్పించబడటం గాదు. కల్పించబడ్డట్టు కనిపిస్తున్నవన్నీ మాయ. తెలుస్తున్నదా? మాయ వల్ల ఇవన్నీ కల్పించబడలేదు. కల్పించబడ్డట్టుగా కనిపించిందంతా మాయ. నిజంగా కల్పించబడలేదు. అని అనాత్మ విచారణ చేసి దాన్నిక్కడికి పూర్తి చేస్తూ ఉన్నారు. ఇంకా కొంత దాని గురించి ఈ ఆవిర్హితాహ అని ఉంది గదా! మనకు ఆవిర్భవతి, ఆవిర్భావము, ఆవిహి అని దాని గురించి చెప్పి ఇంక దాన్నక్కడికి ఆపి
అసత్ అనాత్మల గురించిన విచారణను ఆపి సత్ ఆత్మ విచారణ, ఆత్మ అంటే ఏమి అని తర్వాత మళ్ళీ చెప్తూ వస్తారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. మళ్ళీ మనం వచ్చే వారం ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.